పీజీ జర్నీ విత్ లక్ష్మి బ్లాగ్స్. ఈ వీడియోలో అయితే మీకు మా పీజీలో వచ్చేసి కొన్ని రకాల చెట్లను అయితే పెంచడం జరిగింది. నేను ఆ చెట్లను మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఇక్కడ రోజ్ ప్లాంట్ అయితే ఉంది. ఈ రోజ్ ప్లాంట్ ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ కూడా వచ్చింది, చాలా అందంగా అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి తెల్ల జిల్లేడు చెట్టు ఉంది. ఈ తెల్ల జిల్లేడు పూలను వచ్చేసి నేను శివుడికి అభిషేకం చేసినప్పుడు మాత్రం యూజ్ చేస్తా ఉంటా డైలీ. ఇక్కడికి వెళ్తే మనకు ఇక్కడ చూడండి నిమ్మ చెట్టు ఉంది. నిమ్మ చెట్టుకు ఇది చిన్న చెట్టు అయినా నిమ్మకాయలు కాస్తుంది. ఇక్కడ వచ్చి దానిమ్మ చెట్టు ఉంది. చూడండి దానిమ్మ చెట్టుకు ఎన్ని పూలు కాసాయో. ఇక్కడ జామ చెట్టు ఉంది. ఈ జామ చెట్టు వచ్చేసి ఎర్ర జామకాయలు చాలా టేస్ట్ గా ఉంటాయి. జామకాయలు కూడా చాలా పెద్దగా కూడా కాస్తాయి ఇవి. చూడండి ఇక్కడైతే చిన్న చిన్న జామకాయలు వచ్చినాయి మనకి. నేను అప్పుడప్పుడు ఈ జామ ఆకులతోటి కషాయం కూడా తాగుతా ఉంటాను. మా పీజీలో అయితే లోపల కూడా కొన్ని రకాల చెట్లను పెంచడం జరిగింది. అవి కూడా లోపలికి వెళ్ళి ఒకసారి మీకు చూపిస్తాను, రండి వెళ్ళి చూద్దాం. చూడండి ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఆ కార్నర్ వరకు కూడా మా పీజీలో చెట్లను అయితే పెంచాను నేను. వీటిల్లో ఎక్కువ భాగం వచ్చేసి మనకి తులసి ఉంటుంది. పీజీలో నేను ఎక్కువ తులసి చెట్లను ఎందుకు పెంచుతున్నాను అంటే, పీజీలో ఉండే టినెంట్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ దగ్గు జలుబుతో బాధపడినప్పుడు నేనైతే వాళ్ళకి రెఫర్ చేస్తా ఉంటా, తులసి కషాయం కానీ తులసి ఆకులు కానీ తినండి అని. అలాగే నేను ఎందుకు ఇన్ని రకాల ప్లాంట్స్ ని పెంచడం జరిగింది అంటే, అందరూ కూడా వర్క్ ప్రెషర్ తో పీజీలోకి ఎంటర్ కావడం జరుగుతుంది. పీజీలోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళు ఈ చెట్లన్నీ చూసినప్పుడు స్ట్రెస్ నుంచి రిలీఫ్ అయితే అవుతారని చెప్పి నేను నా పర్సనల్ లైఫ్ ని అక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నేనైతే చెట్లను చూసినప్పుడు చాలా నాకు రిలీఫ్ అయితే వస్తుంది. అలాగే మీరు చెట్ల మధ్యలో ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నా కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.